ప్రాచీన కట్టుబాట్లు ఆచారాలకు జీవం పోస్తున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు. ఇక వర్షాకాలంలో రోగాలు రాకుండా రెండు కర్రల ఆధారంగా నడుస్తున్నారు. స్కేటింగ్ ను తలపించేలా రెండు కర్రలతో ఊరంతా చుట్టేస్తున్నారు ఆదివాసీ పిల్లలు పెద్దలు. చూడడానికి వింతగా అనిపించినా ఇదే తమకు ఆరోగ్య మంత్రం అంటున్నారు అడవి బిడ్డలు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాలలో విషజ్వరాలు విజృంభిస్తాయి. రోగాలు ఆదివాసీలకు దడ పుట్టిస్తున్నాయి. అలాంటి రోగాలను మట్టుబెట్టడానికి మంత్రంగా పనిచేస్తోంది ఆదివాసీ క్రీడ. ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఆదివాసీలు అడవులకు వెళ్లి వాటితో నడవటం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. స్కేటింగ్ చేస్తున్నట్లు కనిపించే ఈ ఆటలో కర్రలపై వేగంగా కదులుతూ గంటల కొద్దీ నడుస్తున్నారు ఆదివాసీ పిల్లలు, యువకులు. వెదురు బొంగులతో తయారు చేసిన రెండు కర్రలను ఆదివాసీ భాషలో కోడాంగ్ అని పిలుస్తారు. వర్షాకాల సీజన్లో నెల రోజుల పాటు కోడాంగ్తో నడుస్తారు గిరిజనులు. కాలికి బురద అంటకుండా ఎక్కడికెళ్లినా ఇలా రెండు కర్రల ఆధారంగా చేసుకుని వెళ్తుంటారు. ఇలా నెల రోజుల పాటు కర్రలపై నడుస్తారు. ఈ కోడాంగ్ క్రీడ ఆదివాసీ పిల్లల్లో ఫిట్నెస్ పెంచుకోవడంతో పాటు వారిలో మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని చెబుతున్నారు. మరోవైపు కోడాంగ్ క్రీడతో వర్షాకాలంలో బురదలో అడుగు పెట్టకుండా రోగాలను దూరం చేసుకుంటున్నామని చెబుతున్నారు గిరిజనులు. ఎందుకు ఆడుకుంటారంటే వర్షాకాలంలో బురదలు ఉంటాయి, పాములు, తేళ్లు ఉంటాయి. వాటి గురించి కాపాడడానికి పిల్లలు తీసుకువెళ్తారు, నడుచుకుంటారు నెల రోజులు. ఆ తర్వాత అమావాస్య తర్వాత రోజు పొద్దున్నే, మరుసటి రోజు పొద్దున్నే వెళ్ళడం జరుగుతుంది. మన ఊరు పక్కన శివారంలో తీసుకువెళ్ళి మన పంట పొలాలకు ఎటువంటి రోగాలు రాకుండా కాపాడతాయని మా పెద్దలు ఇంత చెప్పింది. ఇది మన భారతదేశంలో ఎక్కడ చూసినా నాకు తెలిసి కనబడది. కేవలం ఇది ఆదిలాబాద్ జిల్లాలోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క రెండు కట్టెలు చేతిలో పట్టుకొని నడుస్తూ ఉంటారు. పొలం పనుల నిమిత్తం వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వర్షాకాలం ప్రారంభంలో పొలానికి వెళ్ళడం మూలంగా పాములు, తేళ్లు అలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఈ కట్టెల సాయంతో నడుస్తూ ఉంటాయి. అంటే దానికి హాని నుంచి మనం కాపాడుకోగలుగుతాం. ఈ కోడాంగ్ క్రీడలో రెండు కర్రలను చేతులతో పట్టుకుని నడిచే విధానాన్ని గుర్రాలుగా అని కూడా పిలుస్తారు ఆదివాసీలు. ఇవి దేవునికి ప్రతిరూపాలంటున్నారు. కోడాంగ్ క్రీడ ఎంతసేపు ఆడినా అలసట రాదంటున్నారు. పైగా దేవుని అనుగ్రహంతో రాకాసి రోగాలు గూడెం గడపకు రాకుండా చేస్తున్నాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు గిరిజనుడు. ఇది వందల ఏళ్ల కాలం నుంచి వస్తున్న ఆచారమని, అందుకే ప్రతి సంవత్సరం పాటిస్తున్నామంటున్నారు. అయితే కోడాంగ్ క్రీడ పొలాల అమావాస్య ముగిసే వరకు కొనసాగుతుందని, ఆ మరుసటి రోజు జాగై మాతూర్ నిర్వహిస్తామంటున్నారు. తర్వాత గూడెం సరిహద్దులో ఈ కర్రలను వదలడంతో ఈ క్రీడ పూర్తవుతుందని చెబుతున్నారు గిరిజనులు. వాళ్ళు బడికి పోయినా కానీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అది మా సంస్కృతి. ఎందుకంటే అది కూడా మాకు సంస్కృతి అంటే మా తాత ముత్తాతల నుంచి వచ్చిన అది ప్రోగ్రాము. దీనికి మా ఈ రోజుకి 30 రోజులకు సమాప్తం అవుతుంది అని వాళ్ళు కోడంగల్కి పిల్లగాళ్ళకు హాయిగా మా కోడంగల్ పండుగ అయిపోయింది అని వాళ్ళు చెప్పుకుంటారు. దానికి ఆదివాసుల సంస్కృతి దాంట్లో వాళ్ళు నమ్ముకుంటారు. మాకు ఇది పండుగ ఘనంగా రాబాయి, మనం చేయవలసిన పని మన తాత ముత్తాతల నుంచి వచ్చిన పని అని వీళ్ళకి నమ్ముకొని ఇక ఆ పండుగని చేసుకుంటారు. ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలు, చిన్న పిల్లలు ఉండని పెళ్లి కాని పిల్లలకు అవి ఎదురు బొంగులతో ఒక ఆటలాగా వాళ్ళు నడుచుకునే విధంగా వాళ్ళు తయారు చేసి పెడతారు. వాళ్ళు మన పొలాల అమావాస్య రోజు వరకు అవి దాంతోనే వాళ్ళు ఆట ఆడుకోవాలా. ఇంకా కాంపిటీషన్ పెడతామన్నట్టు మా గ్రామ పెద్ద పట్టలు కూడా ఇట్లా నడవాలా, అట్లా నడవాలని అది ఆచారం ఫస్ట్ నుంచి వస్తుంది. మేము ఒక కాంపిటీషన్ పెడతాము. మా దోస్తులు అందరూ కలిసి ఎవరు జాదా దూరంగా వెళ్తే వాడు విన్ అవుతారు. వందల ఏళ్ల నాటి ఆచారాలను పాటించడం వల్ల ఏ రోగాలు దరిచేరకుండా ఆయురారోగ్యాలతో ఉన్నామంటున్నారు గిరిజనులు.